ఆంధ్రప్రదేశ్ను మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ఇప్పటికే రాష్ట్రానికి ఎన్నో కొత్త ప్రాజెక్టులను, పరిశ్రమలను తీసుకువస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు తాజాగా ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. అది మెగా సిటీగా రూపుదిద్దుకోనబోతుందని తెలిపారు. అమరావతి, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ వీటన్నింటినీ కలిపి ఒక మెగా సిటీగా తయారు చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. మెగాసిటీకి ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దానికోసం సుమారు 5,000 ఎకరాలు భూమి అవసరమని, ఆ మేరకు భూమి పరిశీలించాలని చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. అయితే ఈ భూసేకరణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని, రైతులు నష్టపోకుండా భూమిని ఎలా సేకరించవచ్చో ఆలోచన చేస్తున్నామని తెలిపారు. సుమారు 5,000 ఎకరాలు కావాలంటే వాటికి అనుగుణంగా 30,000 ఎకరాల్ని తీసుకోవాలి. దీనిలో భాగంగా రోడ్లు, రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు లేఅవుట్లు వేసి డ్రెయిన్లు కట్టాల్సి ఉంటుంది అని వివరించారు. హైదరాబాద్ను తీర్చిదిద్దినప్పుడు కూడా చంద్రబాబుగారిని చాలా విమర్శించారని, అక్కడ విమానాశ్రయం కోసం భూములు సేకరిస్తుంటే ఎందుకంటూ ప్రశ్నించారని. కాని ఇప్పుడది ఎంత గొప్ప ఎయిర్పోర్ట్ అయిందో అందరూ చూస్తున్నారని నారాయణ తెలిపారు. చంద్రబాబు ఎప్పుడూ రాబోయే 10 ఏళ్ల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు అమరావతి గురించి కూడా అలానే ఆలోచిస్తున్నారు అని తెలిపారు. మెగాసిటీలో విమానాశ్రయంతో పాటు అతి పెద్ద స్టేడియంను కూడా తీసుకురావాలని అనుకుంటున్నారు. అదే కనుక వస్తే దేశ విదేశాల నుంచి ఆటగాళ్లు మరియు వారి కోసం మరిన్ని సౌకర్యాలు ఏర్పడతాయి. ఆ విధంగా సిటీ కూడా విస్తరిస్తుంది అంటూ నారాయణ చెప్పుకొచ్చారు. అలాగే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు కూడా సందేహపడక్కర్లేదని, మరో 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నరలో అమరావతిలో సుమారు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు నిర్మిస్తామని, 2.5 ఏళ్లలో రైతుల రిటర్నబుల్ ప్లాట్ల లేఅవుట్లలోని రోడ్లు, 3 ఏళ్లలో ఐకానిక్ టవర్లు నిర్మిస్తామని ఈ సందర్భంగా నారాయణ తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రేక్షకులకు మరొకసారి ధన్యవాదములు.